ఒకప్పుడు కోనసీమలోని చిన్న గ్రామంలో రాములు, లక్ష్ములు దంపతులు నివసించేవారు. వాళ్ళ పొరుగింట్లో జగన్నాథం, సరోజమ్మ ఉండేవారు. రెండు ఇళ్ల మధ్య దూరం పెద్దగా ఏమీ లేకపోయినా, మనసుల మధ్య దూరం మాత్రం సంవత్సరాలుగా పెరిగిపోయింది. కారణం చిన్న చిన్న అపార్థాలు, మాటల్లో వచ్చిన రాపిడి, ఎవరూ ముందుగా మాట్లాడకపోవడం. ఒకరోజు రాములింటి చిన్న కుమారుడు చంద్రు ఇంటి ముందుకి ఆడుకుంటూ వచ్చి పొరపాటున జగన్నాథం ఇంటి పూల కుండీని కూల్చేశాడు. అది చూసిన సరోజమ్మ, మీ పిల్లాడి వల్ల మా కుండీ పాడైంది, అంటూ కోపంగా చెప్పింది. రాములు కూడా కోపంతో, పిల్లలు అలా ఆడుకుంటారు గదా, అంటూ తిరిగి మాట అన్నాడు. అంతే, రెండు ఇళ్ల మధ్య ఉన్న చిన్న గోడ పెద్ద గొడవకు కారణమైంది. కొన్ని రోజులు ఇరువైపులా మాట్లాడుకోవడం ఆగిపోయింది. అయితే చంద్రు మాత్రం పక్కింటి వాళ్లను భయపడలేదు. ఒకరోజు సరోజమ్మ అనారోగ్యంతో కుదుపుగా పడిపోవడం చూసిన చంద్రు తన అమ్మను పిలిచాడు. లక్ష్ములు వెంటనే వారి ఇంటికి వెళ్లి మందు, నీళ్లు ఇచ్చి, డాక్టర్ని పిలిచింది. రాములు చేరి జగన్నాథంకి ధైర్యం చెప్పాడు. ఆ ప్రేమ, పరోపకారం చూసిన జగన్నాథం కళ్లలో నీళ్లు నిలిచాయి. మేము చిన్న చిన్న విషయాలకే మనసు పెట్టుకున్నాం. అసలు పొరుగువారు పరస్పర సహాయసహకారాలతోనే ఇంటిలాంటి వారు అవుతారు, అని అన్నారు. రాములు, లక్ష్ములు నవ్వుతూ చేతులు కలిపారు. ఆ రోజు నుంచి రెండు ఇళ్ల మధ్య ఉన్న గోడ కాగితం లాగా విలీనమైపోయింది. పండుగలు, పిండాలు, సంతోషాలు, బాధలు ఇలా అన్నింటికీ రెండు కుటుంబాలు కలిసి ఉండసాగాయి. ఎరుగు, పొరుగు అని పిలిచే బంధం రక్తబంధం కన్నా గొప్పది అని వారు అర్థం చేసుకొన్నారు.